సంగమా, సహోదరులారా సహోదరులారా, మీరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు కనుక ఇప్పుడే నువ్వు ప్రయత్నం చేయడం మంచిది. నువ్వు 2 చేతులు ఎత్తి దేవుడికి సరెండర్ అయిపోవాలి. ఏమని చెప్పాలో తెలుసా? నా లోపల దయ్యపు శ్రేష్టాలు ఇంకా పనిచేస్తున్నాయి, సాతాను యొక్క శ్రేష్టాలు పనిచేస్తున్నాయి. ప్రభా అవి ముందు బంధించాయి, నాకు అలాగ ఉండదలుచుకోవట్లేదు. బ్రదర్ మీకు తెలుసా, ఒక వేశ్య గురించి బ్రదర్ బెనం గారు ఏం చెప్పారో? బ్రదర్, ఆమె వేశ్యతనం చేస్తుంది కానీ లోపల మాత్రం అలాగ చేయాలని లేదు ఆమెకి. ఆమె పరిస్థితులు బట్టు, ఆమె పడుతున్న వ్యాధిని బట్టు ఆమె బ్రతుకుతుంది అలాగా. కానీ లోపల ఏముందో తెలుసా? లోపల ఏముందో తెలుసా? నాకు అలాగ ఉండాలి లేదు, అలాగ ఉండాలి లేదు. ఆమె లోపల అది లేదు, అది లేదు. అది లేకుండే బ్రతుకుతుంది ఆమె. అలా చేస్తుంది బలవంతంగా. సాతానుడు తీసుకుని వెళ్ళి ఆమెకి అలాగ చేయిస్తున్నాడు. కానీ ఒకరోజు కలుసుకున్నాడు, వచ్చాడు, విడుదల చేసేవాడు వచ్చాడు. దొరికిపోయింది ఆమెకి. ఎప్పుడైతే దొరికిపోయిందో ఆమె లోపల సాతాను యొక్క క్రియలు బంద్. నాకు మీరు చెప్పండి, 20 సంవత్సరాలైనా వర్తమానము వాక్య రూపంలో దేవుడు నీతో కలిసినా ట్రిక్ అర్థమైందా? ట్రిక్ అర్థమైందా? కలిసినా, చర్చికి వచ్చి విన్నా, వర్తమానాలు విన్నా, ఇంకా నీ లోపల బంధించబడట్లేదు అంటే ఏమనుకోవాలా? ఏమనుకోవాలి? నీ గురించి మేమేమి అనాలి? దేవుడు ఏమనాలి? అందుకే సంగమా, మోసపోవద్దు, మోసపోకండి. ముందు ఏం పని చేస్తుందో చెప్పు. ఈ వర్తమానం నీ జీవితంలో ఎలా పనిచేస్తుందో చూడు. నిజంగా వాక్యము దినదినము నెరవేర్చేవాడుగా నీకు మారుస్తుందా లేదా? అలాంటప్పుడు నీకు మందు పనిచేస్తుంది, నీకు మందు పనిచేస్తుంది. డాక్టర్ కూడా సంతోషిస్తాడు. ఒకప్పుడులా కాదు, ఇప్పుడు వేరేగా. అందుకే ఈ వర్తమానము ప్రతి ఒక్కరికి లాగుతుంది. కానీ ఎవరు సాలి పురుగో, ఎవరు కప్పో, ఎవరు పురుగో చూసుకోవాల్సింది ఆలే, చూసుకోవాల్సింది ఆలే. నువ్వు వచ్చినంత మాత్రాన దేవుడు ఏమి సంకలు గుద్దుకోడు. నువ్వు రాకపోతే ఆయనకేం నష్టం లేదు, ఆయనకేం నష్టం లేదు. చూసుకొని బాగుపడవలసిన బాధ్యత నీ మీదే ఉంది. అది నీ చేతుల్లోనే పెట్టేశాడు.